పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను 10 నుండి 12 సీట్లలో గెలిపిస్తే భూమి ఆకాశం ఒక్కటయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తాను జైళ్లకు భయపడేటోన్ని కాదని పేర్కొన్నారు. తొలిరోజు బస్ యాత్రలో భాగంగా బుధవారం మిర్యాలగూడ, సూర్యాపేటలో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. ప్రజలను కాంగ్రెస్ మోసం చేసి గద్దెనెక్కిందని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి అన్ని పనులు చేస్తానన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని, చెల్లపల్లి జైల్లో వేస్తామని అంటున్నారు. ఈ జైళ్లకు, తోకమట్టలకు కేసీఆర్ భయపడ్డాడా? అట్లా భయపడితే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. 15 ఏండ్లు తెలంగాణ కోసం పోరాడిన, కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా చూసిన అలాంటి నన్ను పట్టుకుని పేగులు తీసి మెడలో వేసుకుంటానని అంటడా అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫ్రెండ్స్, 90% మంది వీడియో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఈ చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్, షేర్ మరియు బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మాకు సపోర్ట్గా నిలవండి ప్లీజ్.